హాయ్ హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర బుల్స్ లెర్న్ యూట్యూబ్ ఛానల్. నేను మీ ఫ్రెండ్ రాజు. మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియో తోటి మీ ముందు రావడం జరిగింది. సో ఈరోజు మార్కెట్లో మనం చూసాం కదండి. సో మార్కెట్స్ కంటిన్యూగా డౌన్ఫాల్ అనేది మనం విట్నెస్ చేయడం జరిగింది, రైట్. సో మార్కెట్స్ కంటిన్యూగా డౌన్ ట్రెండ్లోనే త్రూ అవుట్ ద డే ఉండడం అనేది జరిగిందనమాట అండి. సో అయితే ఈరోజు వీడియో నేను కొంచెం ఎర్లీగా రికార్డ్ చేస్తున్నాను అనమాట అండి. సో బిఫోర్ 6 PM నేను రికార్డ్ చేస్తున్నాను అనమాట. సో అందువల్ల ఎఫ్ఐ డేటా డిఏ డేటా మన దగ్గర ఇంకా అప్డేట్ అవ్వదు కదండి. ఓకే, సో మీరు చూస్తే కనుక 15 మినిట్ టైం ఫ్రేమ్లో ఒకసారి చూద్దాం అనమాట అండి. చార్ట్ చూస్తే కనుక సో ఈరోజు మార్కెట్లో జరిగిన ప్రైస్ యాక్షన్ చూస్తే మీకు ఒక అవగాహన వస్తుంది అనమాట అండి. యాక్చువల్గా నిన్న ఏదైతే డౌన్ ట్రెండ్ ఉందో, ఒక రకంగా చెప్పాలంటే నిన్న ఆఫ్టర్నూన్ తర్వాత ఏదైతే ఫాల్ వచ్చిందో దానికి కంటిన్యూషన్ అనే చెప్పాలన్నమాట అండి ఖచ్చితంగా. అయితే నిన్న వీడియోలో ఇట్ సెల్ఫ్ నేను చెప్పడం జరిగింది, ఒక బేరిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ రావడం జరిగింది. ఓకే, అండ్ వీక్నెస్ ఇది బేరిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఒక 4-5 రోజుల ప్రైస్ యాక్షన్ని కంప్లీట్గా కవర్ చేసింది కాబట్టి డెఫినెట్గా వీక్నెస్ ఉంటుందని చెప్పి నేను చెప్పడం జరిగిందనమాట అండి. సో ఈరోజు దానికి ఫాలో అప్ మనం ఇక్కడ మార్కెట్లో మనం ఖచ్చితంగా చూడడం జరిగింది. ప్రాఫిట్ బుకింగ్ సెల్ ఆఫ్ అనేది మార్కెట్లో క్లియర్గా మనం విట్నెస్ చేసామన్నమాట అండి, రైట్. సో అయితే కామెంట్స్లో, యూట్యూబ్ కామెంట్స్లో కూడా ఒక ఆయన అడిగారు, నేను ఇప్పుడు లాంగ్ వెళ్ళొచ్చా అని చెప్తే క్లియర్గా నో అని చెప్పి నేను చెప్పడం జరిగిందనమాట అండి ఖచ్చితంగా. ఓకే, సో ఎందుకంటే ట్రెండ్ ఈజ్ ఇండికేటింగ్ డౌన్ సైడ్ అనమాట అండి క్లియర్గా. సో కొంచెం కరెక్షన్ ప్రాఫిట్ బుకింగ్ సైడ్ మనకి బేరిష్ ఎన్గల్ఫ్ వచ్చి ఇంత మారుబోజు క్యాండిల్ క్లియర్గా ఇండికేట్ చేస్తుంది కాబట్టి డెఫినెట్గా మనం లాంగ్ సైడ్ అయితే ఉండకూడదు. మీరు ఫ్రెష్ షార్ట్స్ వెళ్తారా వెళ్ళరా దట్ ఈస్ డిఫరెంట్ సినారియో. బట్ ఇలాంటి మన కన్ఫర్మేషన్ వచ్చినప్పుడు కొంచెం లాంగ్ వెళ్ళడం కాకుండా కొంచెం ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట అండి. సో అయితే నేను చాలాసార్లు చాలా వీడియోస్లో నేను చెప్తా వచ్చాను కదండి. సో ఎప్పటికప్పుడు ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటూ ఉండడం, ప్రాఫిట్స్ జర్నింగ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మార్కెట్స్లో మళ్ళీ ఇలా ఫాల్ వచ్చి మనకి ఏదైనా ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు డెఫినెట్గా మన దగ్గర క్యాష్ ఉండాలి కాబట్టి, ప్లస్ అదేవిధంగా మనం ఏదైతే ప్రాఫిట్స్ చూసామో అవి ఓన్లీ పేపర్ ప్రాఫిట్స్ అంటారన్నమాట అండి. అంటిల్ అన్లెస్ మనం ప్రాఫిట్ బుక్ చేయనంత వరకు, అది మన పాకెట్లోకి రానంత వరకు అది ప్రాఫిట్ కింద కన్సిడర్ చేయరు కాబట్టి, సో ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎస్పెషల్లీ ఇప్పుడున్న మార్కెట్స్, ఇప్పుడున్న వాలటిలిటీకి సో దానికి తగ్గట్టుగా మనం సో లాంగ్ టర్మ్ వ్యూ అని ఉండిపోకుండా సో షార్ట్ టర్మ్లో కొన్ని మనం ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట అండి, రైట్. సో అయితే ప్రీవియస్గా ఆల్రెడీ మనం డిస్కస్ చేయడం జరిగింది. సో 18,300 లెవెల్లో ఒక రెసిస్టెన్స్ వస్తుంది, అది క్రాస్ అయితేనే సస్టైన్ అవుతుంది, నెక్స్ట్ లైఫ్ టైమ్ హైస్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుందని అనుకోవడం జరిగింది. బట్ ఎగ్జాక్ట్లీ 18,300 దగ్గర నుంచి ఇట్ టుక్ ఏ రివర్సల్. సో రివర్స్ అనేది రావడం జరిగింది, సెల్ ఆఫ్ మళ్ళీ సో మార్కెట్లో కంటిన్యూ అవుతుంది అనమాట అండి. అయితే మళ్ళీ ఎక్కడుందో సపోర్ట్ అంటే ప్రీవియస్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో సో 17,600 అనమాట అండి. సో 17,600 అంటే విచ్ ఈజ్ 300 పాయింట్స్ అవే, రైట్. సో ఒక 300 పాయింట్స్ ఈ లెవెల్ నుంచి అనమాట అండి. మేబీ ఆ లెవెల్ టెస్ట్ చేసి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఓకే, అయితే ప్రీవియస్గా నేను ఒకటి లైన్ డ్రా చేశాను కదండి. సో అలా బ్రేక్అవుట్ వచ్చి మళ్ళీ టెస్ట్ చేసి వెళ్తుందని చెప్పి, సో అయితే యాక్చువల్గా ఇక్కడ ఇమీడియట్గా రావడం జరిగింది. బట్ నౌ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అనమాట అండి ఇప్పుడు రియల్గా. సో బ్రేక్అవుట్ తర్వాత ప్రైస్ యాక్షన్ మళ్ళీ కొంచెం కూల్ ఆఫ్ అవ్వి సో మేబీ మళ్ళీ రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయేమో, విల్ వెయిట్ అండ్ సీ. సో ఇట్ డిపెండ్స్ అనమాట అండి. సో గ్లోబల్గా క్యూస్ ఇవన్నీ దాన్ని బట్టి సో మార్కెట్ సినారియో మారిపోవచ్చు అనమాట అండి, రైట్. సో యాజ్ ఆఫ్ నౌ అది జరిగే పాసిబిలిటీ కింద కనిపిస్తుంది అనమాట అండి. సో ప్రజెంట్ లుకింగ్ వీక్ అనమాట. సో బ్యాంక్ నిఫ్టీ కూడా ఇండెసిషన్ క్లియర్గా, ఈ క్యాండిల్స్ అన్నీ కూడా ఒకటే ఇండికేట్ చేస్తున్నాయి, క్లియర్ ఇండెసిషన్ ఎట్ దిస్ లెవెల్. ఓకే, అంటే క్లియర్ కట్ స్ట్రెంత్ ఇండికేట్ చేయట్లేదు అనమాట, ఏ విధమైన స్ట్రెంత్ ఇండికేట్ చేయట్లేదు. మీరు చూస్తే కనుక యాక్చువల్గా స్టిల్ ఇంకా 220 పీరియడ్ మూవింగ్ యావరేజ్, 100 పీరియడ్ మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవుతుంది, విచ్ ఈజ్ నెగిటివ్ అనమాట అండి. 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ పైకి రావాలి, 100 పీరియడ్ కిందకి రావాలి. సో దట్ ఇండికేట్స్ ట్రెండ్ ఈజ్ ఇంటాక్ట్, స్టిల్ ఇంకా అప్ ట్రెండ్ ఉందని నమ్మడానికి. సో అంటిల్ అన్లెస్ అది జరిగేదాకా సో మనం కొంచెం స్టిల్ కాషన్ మోడ్ ఎప్పుడు కూడా ఉండాలన్నమాట అండి. డౌన్ ట్రెండ్ ఇంకా ఉండే ఛాన్స్ ఉంది, రైట్. సో అయితే మీరు చూస్తే కనుక దానికి రీజన్ ఏంటి, ఈరోజు ఇంత నెగిటివ్గా రియాక్ట్ అవ్వడం కారణం ఏంటంటే, సో నిన్న యూఎస్ మార్కెట్స్ అన్నీ కూడా మోర్ దాన్ 1.5% పైనే కరెక్ట్ అవ్వడం జరిగింది. ఫర్ దట్ మ్యాటర్ నాస్డాక్ తీసుకుంటే 2.5% అనమాట. ఎందుకంటే సో ఇది చాలా కన్సల్టేషన్ తర్వాత నేను ప్రీవియస్గా కూడా చెప్పడం జరిగింది, మల్టిపుల్ టైమ్స్లో ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుందని చెప్పాను కదండి. ఆ సపోర్ట్ కూడా బ్రేక్ అయిపోయి ఒక క్లోజ్ రెడ్ క్యాండిల్ రావడం జరిగింది. అంటే మేబీ ఇట్ ఈస్ ఏ కైండ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఫేజ్ అనమాట. ఓకే, అండ్ గ్లోబల్ క్యూస్ చూస్తే కనుక సో చాలా కాలం తర్వాత నాస్డాక్ అనేది అగైన్ ఇట్ బ్రోక్ సిగ్నిఫికెంట్ 100 పీరియడ్ మూవింగ్ యావరేజ్ దగ్గర. సో మీరు చూస్తే కనుక క్లియర్గా ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్, మల్టిపుల్ టైమ్స్ అనమాట అండి. సో 100 పీరియడ్ మూవింగ్ యావరేజ్ చాలా స్ట్రాంగ్ సపోర్ట్ కింద రెస్పెక్ట్ చేస్తుందన్నమాట అండి ఇది నాస్డాక్ చార్ట్ ఎస్పెషల్లీ. ఎందుకంటే టెక్నాలజీ రిలేటెడ్ స్టాక్స్ అన్నీ ఉంటాయన్నమాట అండి ఇందులో. సో ఈ స్టాక్స్ అన్నీ వండర్ఫుల్గా పెర్ఫామ్ చేయడం వల్ల ఎప్పుడు కూడా సో దానికి బ్రీచ్ అవ్వి అంటిల్ ఓన్లీ
రీసెంట్ టైంలో కోవిడ్ టైంలో తప్ప సో మార్చ్ లాస్ట్ ఇయర్ 2020 ఫాల్ వచ్చింది చూసారా, అప్పుడు మాత్రమే బ్రీచ్ అయింది. బట్ మీరు చూస్తే కనుక మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అది 100 పీరియడ్ మూవింగ్ యావరేజ్ చాలా బాగా రెస్పెక్ట్ చేస్తా మీకు స్టాక్ పెరుగుతూ వచ్చిందనమాట. 2018లో ఒకసారి జరిగింది, మళ్ళీ 20లో ఒకసారి జరిగిందనమాట అండి. సో తర్వాత మీరు చూస్తే కనుక ఈ 100 పీరియడ్ మూవింగ్ యావరేజ్ అని సో 20 నుంచి మీరు చూడొచ్చు అనమాట అండి. మళ్ళీ ఆల్మోస్ట్ మోర్ దెన్ 1 ఇయర్ కంటే ఎక్కువ ఇప్పటి వరకు ఎప్పుడు కూడా అది బ్రీచ్ అవ్వలేదన్నమాట అండి. రైట్. అయితే అగైన్ ఫర్ ద ఫస్ట్ టైం ఇప్పుడు ఈరోజు మీరు చూడొచ్చు అనమాట అండి క్లియర్గా. నిన్న ఒక బ్రీచ్ అయినప్పటికీ మళ్ళీ గ్రీన్ క్యాండిల్ సస్టైన్ అవుద్దేమో అనిపించేలాగా వచ్చింది. బట్ సో మొన్న అనమాట ఇది క్యాండిల్. నిన్న క్యాండిల్ అయితే నిన్న మార్కెట్స్లో యాక్షన్ చూస్తే కనుక డెఫినెట్గా బ్రీచ్ అయింది. సో బ్రేక్ అయిపోయిందని చెప్పి మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది అనమాట. నెక్స్ట్ సపోర్టు 200 పీరియడ్ మూవింగ్ యావరేజ్. జనరల్గా అయితే చాలా మేజర్ మూవింగ్ యావరేజ్ కింద చెప్తారన్నమాట అండి. సో అక్కడ సపోర్ట్ తీసుకుంటుందో లేదో చూడాలి. రైట్. ఓకే అండి. సో అయితే ఇది వీక్లీ టైం ఫ్రేమ్ అనమాట అండి. సో వీక్లీ టైం ఫ్రేమ్లో మూవింగ్ యావరేజ్ ఇంకా చాలా దూరంలో ఉన్నాయి. సో వీక్లీ టైం ఫ్రేమ్లో చూస్తే కనుక మేజర్ కరెక్షన్ కానీ ఏదైనా మేజర్ ఫాల్ వచ్చినప్పుడు అప్పుడు మాత్రమే వీక్లీ టైం ఫ్రేమ్లో 200 డేస్ మూవింగ్ యావరేజ్ అప్పుడు సిగ్నిఫికెంట్ అనమాట అండి. బట్ డైలీ టైం ఫ్రేమ్లో మనం చూస్తే కనుక సో 100 పీరియడ్ చాలా స్ట్రాంగ్ సపోర్ట్, అది ఆల్రెడీ బ్రేక్ అయింది. సో నెక్స్ట్ సపోర్ట్ ఇమీడియట్గా 200 పీరియడ్ దగ్గర ఉందన్నమాట అండి. విల్ వెయిట్ అండ్ సీ. సో అయితే ఈ సడన్ చేంజ్ రీజన్ ఏంటంటే బాండ్ ఈల్డ్స్ అనమాట అండి. ఓకే. సో బాండ్ ఈల్డ్స్ ఇన్వర్టెడ్ కర్వ్ అవ్వచ్చు. సో అంటే షార్ట్ టర్మ్ బాండ్ ఈల్డ్స్ లాంగ్ టర్మ్ బాండ్ ఈల్డ్ కంటే ఎక్కువ ఉండొచ్చు. సో ఇలాంటి చాలా సినారియోస్ వస్తున్నాయి అనమాట. ఏంటంటే రిసెషన్ వచ్చే ముందర మాత్రమే ఇలాంటి సినారియో వస్తుందని చెప్తున్నారు అనమాట అండి కొంతమంది. అందువల్ల ఏంటంటే కొంచెం కాషన్ అనేది వాళ్ళు తీసుకోవడం జరిగిందనమాట అండి. సో కాషనరీ అప్రోచ్ వల్ల సో ప్రాఫిట్ బుకింగ్ అనేది హై లెవెల్లో జరిగింది. ఎప్పుడైతే బాండ్ ఈల్డ్స్ నిన్న వీడియోలో కూడా నేను మీకు షేర్ చేశాను కదా, 10 ఇయర్ బాండ్ ఈల్డ్స్ పెరగడం అనేది సో అబ్జర్వ్ చేశారన్నమాట అండి. ఎప్పుడైతే బాండ్ ఈల్డ్స్ పెరుగుతున్నాయో, ఎప్పుడైతే రిస్క్ ఫ్రీ రేట్ ఆఫ్ రిటర్న్ బాగుందో సో ఇన్వెస్టర్స్ చక్కగా దానికి వెళ్ళిపోతారన్నమాట. ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ రిస్క్ ఫ్రీ ఇన్స్ట్రుమెంట్స్లోకి మనీ షిఫ్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈక్విటీస్లోంచి అవుట్ఫ్లో అనేది ఉంటుందన్నమాట అండి. రైట్. ఓకే. సో అయితే ఈరోజు సెక్టర్స్ ఏ విధంగా పెర్ఫామ్ చేసే ఏంటి ఈరోజు సెక్టర్ అనాలిసిస్ ఒకసారి చూస్తే కనుక ఈరోజు బాగా అవుట్ పెర్ఫామ్ చేసింది వచ్చి బ్యాంకింగ్ అనమాట అండి. పిఎస్సి బ్యాంక్ ఎస్పెషల్లీ. ఓకే. సో పిఎస్సి బ్యాంక్ 2% దాకా ఇండెక్స్ పెరగడం జరిగింది. రైట్. సో అదేవిధంగా మెటల్స్ కూడా బాగానే పెర్ఫామ్ చేసే, ఆటో ఇవన్నీ కూడా ఇట్స్ ఓకే అనమాట అండి, బాగానే పెర్ఫామ్ చేసే. సో అయితే నిఫ్టీ కంటే మిగతా అన్ని ఇండిసెస్ బాగానే పెర్ఫామ్ చేసే, కానీ ఎఫ్ఎంసీజీ, ఫైనాన్స్ అండ్ ఐటీ ఈజ్ ద మోస్ట్ వర్స్ట్ పెర్ఫార్మింగ్ సెక్టర్ అనమాట అండి. ఎందుకంటే రిజల్ట్స్ ఊపంతా అయిపోయింది. మేజర్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో సో అవన్నీ కూడా రిజల్ట్స్ ఆల్మోస్ట్ డిక్లేర్ చేయడం జరిగింది కదా. సో రిజల్ట్స్ అన్నీ యాక్చువల్గా బాగానే ఉన్నాయన్నమాట అండి. సో దెర్ ఈజ్ నథింగ్ బ్యాడ్. బట్ నాస్డాక్ ఎప్పుడైతే టెక్నాలజీ రిలేటెడ్ కంపెనీస్ యూఎస్ మార్కెట్లో టెక్నాలజీ స్టాక్స్ ఎప్పుడైతే పడుతున్నాయో డెఫినెట్గా సో మన ఐటీ కంపెనీస్ కూడా కొంచెం ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా. సో అందువల్ల ఏంటంటే సో మేబీ దట్ కుడ్ బి ద రీజన్. సో మీరు చూడొచ్చు అనమాట అండి, ఒక డబల్ టాప్ ఫార్మేషన్ అక్కడ రావడం జరిగింది. సో తర్వాత సో ఒక ఐటీ సెక్టర్ అనేది ఈరోజు లీస్ట్ పెర్ఫార్మెడ్ సెక్టర్ కింద మనం ఇక్కడ చూస్తున్నాం అనమాట అండి. రైట్. ఓకే అండి. సో అయితే ఆప్షన్ చైన్ ఒకసారి చూసేద్దాం ఫ్రెండ్స్. ఆప్షన్ చైన్ తర్వాత నేను ఒక స్టాక్ ఉంది, సో అది ఒకసారి మీతో షేర్ చేస్తాను అనమాట అండి. రైట్. సో ఆప్షన్ చైన్ చూస్తే కనుక చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అనమాట అండి. ఆప్షన్ చైన్ మీరు చూస్తే కనుక ఫ్రెండ్స్. ఓకే. సో ఈరోజు నిన్న ఐ థింక్ మొన్న ఆప్షన్ చైన్ మీతో షేర్ చేసినప్పుడు చెప్పడం జరిగింది. ఎవరైతే పుట్ రైటర్స్ ఉన్నారో, ఎవరైతే పుట్ సైడ్ పొజిషన్స్ బిల్డ్ చేసుకున్నారో వాళ్ళు కనుక మార్కెట్ కిందకు వస్తే చాలా ఫాస్ట్గా వైండప్ చేయాలి పొజిషన్స్ అని చెప్పి నేను చెప్పడం జరిగింది కదండి. రైట్. సో అయితే ముందు కాల్ సైడ్ చూద్దాం అనమాట అండి. కాల్ సైడ్ హ్యూజ్ ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డ్ అవుతుంది అనమాట అండి. ఓకే. మీరు చూడొచ్చు 18,000 స్ట్రైక్ ప్రైస్ దగ్గర. సో అంటే 18,000 దాటి వెళ్ళి ఛాన్సెస్ తక్కువ అనమాట. 18,000 ఇప్పుడు 174 పాయింట్లు తగ్గింది కదా ఈరోజు నిఫ్టీ. సో 17,950 సుమారుగా 17,950 రేంజ్లో ఉంది కదా. అయితే ఒక 50 పాయింట్స్ అనమాట అండి. 18,000 అండ్ 18,100 ఇవి రెండు మేజర్ హెడ్డిల్స్ అనమాట. రేపు ఎక్స్పైరీ. ఓకే. రేపు థర్స్డే ఎక్స్పైరీ అనేది. ఓకే. మీరు చూస్తే కనుక సో 18,100 బిలో ఉండే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట అండి. సో అందువల్ల రేపు కూడా మార్కెట్స్ కొంచెం నెగిటివ్ బాయాస్తోనే ఉండేలాగా కనిపిస్తున్నాయి యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడున్న కండిషన్ బట్టి. రైట్. అండ్ పుట్ రైటర్స్ ఎవరైతే ఉన్నారో మీరు క్లియర్గా చూడొచ్చు అనమాట. 36,000 కాంట్రాక్ట్స్ 18,200 దగ్గర, 18,300 సో ప్రతి లెవెల్లో కూడా వైండప్ చేయడం జరిగింది. 18,100 అండ్ 18,000 దగ్గర కూడా పుట్ రైటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వైండప్ చేశారు, వాళ్ళ పొజిషన్స్ వైండప్ చేశారు మాట. ప్రీమియమ్స్ పెరిగాయి. ఇక్కడ మీరు చూడొచ్చు ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గింది కదా. రైట్. సో అందువల్ల మీకు దాన్ని బట్టి అర్థమవుతుంది కదండి. సో అంటే దేర్ ఈజ్ లైక్లీ ఇంకా డౌన్ సైడ్ ఉండే ఛాన్స్ ఉందని చెప్పి కొంచెం మేబీ బిగ్ ప్లేయర్స్ ఆర్ ఎక్స్పెక్టింగ్. ఓకే.
ఇంకా దేర్ ఈజ్ అ మోర్ స్లైట్లీ డౌన్ సైడ్, రైట్? సో అయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కడుంది అంటే చూస్తే కనుక 17,500, దట్ ఈస్ ఫార్ అవే. సో దాని తర్వాత చూస్తే 17,800 అనమాట. అంటే రేపు ఎక్స్పైరీ మోస్ట్లీ 17,800 అండ్ 18,100 మధ్యలోనే. ఓకే, సో ఈ 200-300 పాయింట్స్ మధ్యలోనే ఎక్స్పైర్ అయ్యే ఛాన్సెస్ రేపు ఎక్స్పైరీ అనేది ఉండే ఛాన్స్ కనిపిస్తుంది అనమాట అండి, రైట్? ఓకే అండి. సో ఇది ఆప్షన్ చైన్ డేటా ఫ్రెండ్స్. అయితే ఈరోజు నేను నెంబర్ ఆఫ్ స్టాక్స్ ఎక్కువ లేవనమాట అండి. నేను ఎందుకంటే వీడియో ఇంకా డేటా అంతా అప్డేట్ అవ్వకుండా ముందే చేస్తున్నాను కదా. సో ఓన్లీ ఒకే ఒక స్టాక్ నేను మీతో షేర్ చేస్తున్నాను అనమాట అండి. సో మంచి రిజల్ట్ ఇవ్వడం జరిగింది కంపెనీ. సో వండర్ఫుల్ రిజల్ట్ తర్వాత లైఫ్ హైస్లో ఉందన్నమాట అండి స్టాక్ ఆల్మోస్ట్. ఓకే, న్యూ లైఫ్ టైమ్ హైస్ దగ్గర హ్యూజ్ వాల్యూమ్స్ తోటి. సో ప్రీవియస్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో 17th నవంబర్ టైంలో రెసిస్టెన్స్ అనమాట ఇది 6,700 లెవెల్ బ్రేక్ అవ్వి సుమారుగా 7,000 దగ్గర సో టాటా ఎలక్సీ అనేది క్లోజ్ అవ్వింది ఫ్రెండ్స్. ఓకే, సో అయితే ఒకవేళ ఎవరైనా పొజిషన్ తీసుకోవాలంటే కనుక సో స్టాప్ లాస్ వచ్చి 6,500 అనమాట అండి. అంటే మీరు స్టాప్ లాస్ 7,000 ఉంది ప్రైజు. 6,500 అంటే స్టాప్ లాస్ 500 రూపీస్ స్టాప్ లాస్ అనమాట అండి. ఓకే, సో 500 రూపీస్ స్టాప్ లాస్. మన టార్గెట్ వచ్చి మీకు 7,500 అండ్ 8,000. అంటే ఈజీగా 1:1, 1:2 రిస్క్ రివార్డ్ మనకి వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి సో దాని ప్రకారం. ఓకే, సో మీరు ఇంట్రెస్ట్ ఉంటే స్టడీ చేయండి. స్టడీ చేసి దాన్ని బట్టి మీరు పొజిషన్ మీరు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ప్లాన్ చేసుకోవచ్చు అనమాట అండి, రైట్? ఓకే అండి. సో ఈ విధంగా ఏంటంటే సో టార్గెట్ వచ్చి అరౌండ్ 7,600. ఓకే, సో ఆ రేంజ్ ఈజీగా అంటే ఒక 600 దాకా ఉందన్నమాట అండి. సో కింద 500 స్టాప్ లాస్, పైన ఒక 600-700 రూపీస్ టార్గెట్ అలా ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. అంటే రిస్క్ రివార్డ్ ఆల్మోస్ట్ 1:1. సో వర్కౌట్ అవి 1:1, 1:1.23 అలా వచ్చేలా ఉందన్నమాట అండి. సో దాని ప్రకారం మీరు. ఓకే, సో ఎవరైతే రిస్క్ టేకింగ్ పర్సన్స్ ఉన్నారో, ఎవరైతే ట్రాక్ చేసుకుంటూ ఉంటారో యాక్టివ్గా, సో దే కెన్ ప్లాన్ ఫర్ ఇట్. ఓకే, సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక విత్ ప్రాపర్ స్టాప్ లాస్. అయితే ఒకవేళ ఇది మేబీ ఫాల్స్ బ్రేక్అవుట్ అవి ఛాన్సెస్ తక్కువ, ఎందుకంటే వాల్యూమ్ ఉంది, క్యాండిల్ కూడా బాగానే ఉంది కాబట్టి. ఓకే, సో యూ మే కన్సిడర్ దిస్ అనమాట, రైట్? ఓకే అండి. సో ఇది ఈరోజు మార్కెట్ అప్డేట్ ఫ్రెండ్స్. ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దండి. సో అదేవిధంగా మీ వాల్యుబుల్ కామెంట్స్ ఏమైనా ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో మీరు పెట్టండి ఫ్రెండ్స్. ఓకే, అదేవిధంగా మీకు స్టాక్ రిలేటెడ్ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ అనమాట అండి, రైట్? ఓకే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్.